వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామందికి హెర్బాలైఫ్ న్యూట్రిషన్ గురించి డౌట్స్ ఉంటాయి. ఇది వాడాలా, ఇది వాడితే ఏమవుతుంది, వాడకపోతే ఏమవుతుంది, దాని గురించి డౌట్ క్లారిఫికేషన్ అనమాట. హెర్బాలైఫ్ న్యూట్రిషన్ ఇది బిహైండ్ సైన్స్ ప్రొడక్ట్స్. ఎందుకంటే శాస్త్రవేత్తలు కష్టపడి పంట సీడ్ టు ఫీడ్ విత్తనం వేసినప్పటి నుంచి పంట వచ్చేంత వరకు డాక్టర్ల చేతుల మీదుగా పండించి హై క్వాలిటీ ప్రాసెసింగ్ ఫుడ్ అనమాట. ఒక టాబ్లెట్ మల్టీవిటమిన్ అంటే ఆల్మోస్ట్ 400 టైమ్స్ మనకి ల్యాబ్ టెస్ట్ అవుతుంది. ఒక ఫార్ములా 1 న్యూట్రిషన్ వచ్చేసి 300 to 80 టైమ్స్. అట్లా చాలా హై క్వాలిటీ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు. కాబట్టి అదే మనం బయట తినే ఫుడ్, చిప్స్ కావచ్చు, కుర్కురే కావచ్చు, వేరే ఫుడ్ కావచ్చు, బిర్యానీ కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా తీసుకొచ్చి ఎట్లా ప్రిపేర్ చేసి అట్లా ఏం లేకుండా అట్లా తినేస్తాం. దానికి ఎవరు సర్టిఫైడ్ చేస్తున్నారు? వాళ్ళు ఫుడ్ లైసెన్స్ తీసుకున్నారు, ఓకే. ఆ ఫుడ్ సర్టిఫైడ్ అయి వస్తుందా? అది ఏం తెలియకుండా హెర్బాలైఫ్ పనికిరాదు, ఇది వేస్ట్, అది ఇది అని చెప్పేసి మనం మాట్లాడితే అయిపోదు. బట్ ఇది వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఐసిఎంఆర్ నామ్స్ ప్రకారంగా, ఆర్డిఏ రెగ్యులర్ డైటరీ అలవెన్స్ నామ్స్ ప్రకారంగా, డబ్ల్యూహెచ్ఓ నామ్స్ ప్రకారంగా, సో మనకి ఈ చట్ట ప్రకారంగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా దానికి సంబంధించి చట్ట ప్రకారంగా ఎంత మన బాడీకి అంటే కంట్రీ వైడ్గా డిఫరెంట్ ఉంటుంది. ఎవరు స్టాండర్డ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. మన ఇండియన్ కౌన్సిల్ ఐసిఎంఆర్ సంబంధించిన మన స్టాండర్డ్ మెయింటైన్ చేసుకుంటుంది. దాని ప్రకారంగా మన అనుగుణంగా మన ఇండియన్ హ్యూమన్ బాడీ సంబంధించిన బాడీ దాని తగ్గట్టుగా ఈ న్యూట్రిషన్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల ఇంకేదో సమస్య వస్తుందని అట్లాంటి ఏం లేదు. ఇది ఓన్లీ ఫుడ్ అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక యాపిల్లో ఇంకేదో తిన్నాము, మోషన్ అయింది. అది ఎప్పుడు తింటే మోషన్ అయిపోతుందా? సో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో అట్లా అయింది. కాబట్టి న్యూట్రిషన్ తీసుకునే ప్రాసెస్లో కొంత మోషన్, క్లీనింగ్ ఇట్లాంటివి అవ్వచ్చు. దాంట్లో వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇది క్యాలరీస్ మేనేజ్మెంట్ ఫుడ్ అన్నమాట. ఇది సెల్యులార్ న్యూట్రిషన్. ఇది తీసుకోవడం వల్ల మనకి ఇంకా మంచి చేస్తుంది. తల్లి లాంటి ప్రొడక్ట్స్ అన్నమాట. తల్లి ఎవరికైనా తన పిల్లలకి హాని చేస్తుందా? తల్లి పాలు కల్తీ ఉంటాయా? ఈ న్యూట్రిషన్ అంత స్టాండర్డ్ అన్నమాట. ఎందుకంటే 12 years నుంచి నేను ఈ న్యూట్రిషన్లో ఉన్నాను. 12 years నుంచి నేను కన్జ్యూమ్ చేస్తున్నాను. మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటున్నాను. సో కాబట్టి అపోహాలు వద్దు. మీరు స్టార్ట్ చేస్తామంటే ఇంకా మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కాంటాక్ట్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ వీడియో వాచ్ చేసినందుకు షేర్ అండ్ కామెంట్.